అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కడప జిల్లాలో పంటల సాగుపై ఎల్ నినో ప్రభావం, అధిగమించే మార్గాల గురించి శాస్త్రవేత్తతో ముఖాముఖి. మొక్కజొన్న సాగులో ఎరువులు, నీటి యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి, ప్రత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్న పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులకు దానాగా, పరిశ్రమలలో ముడి సరుకుగా ఉపయోగిస్తుంటారు. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో నికర ఆదాయం పొందగలిగే పంట కావడంతో రైతులు ఎక్కువగా మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కాలంలో ఎక్కువగా వర్షాధారంగానే ఈ పంటను సాగు చేస్తారు. ప్రస్తుతం మొక్కజొన్న చాలా చోట్ల నెల రోజుల లోపు వయసులో ఉంది. ఈ దశలో పెరుగుదల కోసం సరైన పోషక యాజమాన్యం చేపట్టాలి. అలానే మొక్కజొన్న కీలక దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. మొక్కజొన్న సాగులో ఎరువులు, నీటి యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి. మొక్కజొన్నను మనం ఆహారంగానే కాక పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను, తర్వాత తీపి కంటిగాను ఉపయోగించడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో, తక్కువ సాగు సమస్యలతో అధిక ఆదాయం పొందగలిగే పంట మొక్కజొన్న. కాబట్టి ఇటీవల కాలంలోని ఈ మొక్కజొన్న విస్తీర్ణం అన్నది బాగా పెరగటం జరుగుతుంది అన్నమాట. మొక్కజొన్నలో సరైన ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతులు గనక పాటిస్తే 90 నుంచి 100 రోజులు స్వల్పకాలిక రకాల్లోని ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల్ దిగుబడి, మరియు 110 నుంచి 120 రోజుల కాల పరిమితి ఉన్న పంటలోని 20 నుంచి 25 క్వింటాళ్లు సరాసరి దిగుబడి అన్నది మనం సాధించవచ్చు. రైతులు మొక్కజొన్న పంటలో ఎరువులు వేస్తున్నప్పటికీ సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడకపోవటం వల్ల ఆశించిన దిగుబడులు అన్నది సాధించలేకపోతున్నారు. రైతులు ఎరువులు అనగానే రసాయన ఎరువుల మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటారు. కానీ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు అన్నది పాటించడం ఎప్పుడు మంచి. రసాయన ఎరువులతో పాటు జీలుగా, జనుమ వంటి పచ్చిరొట్టె ఎరువులు లేదా 7 నుంచి 10 టన్నులు, అంటే ఎకరానికి 7 నుంచి 10 టన్నుల పశువుల గెత్తం గాని, లేకపోతే 2 టన్నుల వానపాముల గెత్తం గాని, తర్వాత ఇతర సేంద్రియ ఎరువులు ఏవైనా సరే జోడించి ఆఖరి దిక్కులో గనక వేసుకున్నట్లయితే నేల యొక్క భౌతిక లక్షణాలు అన్నవి బాగా మెరుగుపడతాయి. అంటే నేలలో తేమ నిలుపుకునే శక్తి, తర్వాత నీరు మొక్కకు లభ్యమయ్యే శక్తి బాగా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా నేలలో నిలువున్న స్థూల మరియు సూక్ష్మ పోషకాలు కూడా మొక్క గ్రహించే రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక రసాయన ఎరువుల విషయానికి వస్తే మొక్కజొన్న పంటకు ఈ ఖరీఫ్ కాలంలో 80 కేజీల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ ఎరువులను వేయవలసి ఉంటుంది. అంటే మొత్తం పంటకి సుమారుగా 156 కిలోల యూరియా, 52 కిలోల డిఏపి మరియు 33 కిలోల ఎంఓపి ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని ఎరువు మొక్కజొన్న పంటకి చిరుదశ నుంచి పక్వం వచ్చేంత వరకు కూడా అవసరం పడుతుంది. అందుకే రైతులు ఈ యూరియాని 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 50 కేజీలు యూరియాని ఆఖరి దిక్కులోని, తర్వాత 50 కేజీల యూరియాని 30 నుంచి 35 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. తర్వాత లాస్ట్ 50 కేజీల యూరియాని సుమారుగా 50 నుంచి 55 రోజుల పంటకాలు ఉన్నప్పుడు వేసుకోవాల్సి. తర్వాత భాస్వరం ఎరువులు నేలలో కరిగి మొక్కకి చాలా నెమ్మదిగా
లభ్యమవుతాయి. కాబట్టి ఆఖరి దిక్కులోనే ఈ భాస్వరం ఎరువుల్ని వేసుకోవాలి. ఈ మొక్కజొన్న పంటకు సుమారుగా 52 కేజీల డిఏపి భాస్వరం ఎరువుని డిఏపి రూపంలో వేసుకోవాల్సి. ఒకవేళ రైతులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక వేసుకోవాల్సి ఉంటే సుమారుగా ఎకరానికి 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని ఒకేసారి ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మొక్కజొన్న పంటకు పొటాష్ ధాతువు గింజ మొలకెత్తిన 8 వారాల వరకు, తర్వాత పూత సమయంలోని గింజ గట్టిపడే దశలోని కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుని 2 దఫాలుగా, అంటే మొదటి దఫా ఆఖరి దుక్కిలోని, రెండో దఫా ఆఖరి యూరియా వేసినప్పుడు దాంతో కలిపి మొక్కకి వేసుకోవాల్సి ఉంది. ఈ పైన చెప్పిన ఎరువులన్నీ కూడా మొక్కకి వేసేటప్పుడు కూడాను కొన్ని పద్ధతులు అన్నవి పాటించి జాగ్రత్తలు అన్నవి తీసుకోవాల్సి ఉంటుంది. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు మొక్కకు చాలా దగ్గరగా వేసుకోవాలి. అంటే మొక్కకు సుమారుగా 1 నుంచి 2 సెంటీమీటర్ల దూరంలోని చిన్న కన్నం చేసుకొని అందులో ఎరువు వేసుకొని తర్వాత ఎరువు కప్పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా చేసినట్టయితే ఎరువు వృధా శాతం కూడా బాగా తగ్గుతుంది. అదే విధంగా మొత్తం ఎరువులంతా జల్లితే మనకి ఈ వీడు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కకి దగ్గరగా కన్నంలో వేసుకున్నట్టయితే పొలం అంతా చల్లరు కాబట్టి వీడ్స్ కూడా మనకి తక్కువగా వస్తాయి. మొక్కజొన్న పంటలో జింక్ సూక్ష్మధాతు లోపం కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. రైతులు జింక్ సల్ఫేట్ రూపంలోని 2 పంటలకు ఒక్కసారైనా సరే ఎకరానికి 20 కేజీల చొప్పున ఆఖరి దుక్కులో వేసుకోవటం అన్నది మంచి. ఒకవేళ పంట వేసిన తర్వాత గనక ఈ జింక్ లోపం కనుక కనిపించినట్లయితే, అంటే ఆకుల మీద ఈనెల మధ్యలోని పసుపుగా మారటం జరుగుతుంది. ఇలా గనక ఆకులు కనిపించినట్టయితే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ను కలిపి పైరు పైన 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యంలో రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు అన్నది ముందుగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ భూసార పరీక్షల ఆధారంగా గనుక చూసుకొని ఆ నేలలో పోషక స్థాయి గనుక ఎక్కువగా ఉంటే పైన ఇప్పుడు సిఫార్సు చేసిన ఎరువుల కన్నా కూడా ఒక 30% వరకు ఎరువులు తగ్గించుకో. అయితే ఒకవేళ పోషకాలు కనుక తక్కువ ఉంటే ఒక 30% పెంచుకొని ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గనుక చేసుకున్నట్లయితే రైతులు ఖర్చు కూడా పంటకి బాగా తగ్గించుకోవచ్చు, అలాగే పంట దిగుబడి కూడా పెంచుకోవచ్చు. ఇక ఈ మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యం గనుక చూసుకున్నట్లయితే మనం ఈ పంటకి మొత్తం కాలంలోని 500 నుంచి 60 మిల్లీమీటర్ల నీరు అన్నది అవసరం పడుతుంది. ఈ పంట కాలంలో సుమారుగా 6 నుంచి 8 నీటి తడులు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. విత్తేటప్పుడు గింజ మొలకెత్తడానికి 1 తడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత విత్తిన 15 రోజులకు, అంటే సుమారుగా 5 ఆకులు వచ్చేటప్పుడు 2వ తడి అన్నది ఇవ్వాలి. తర్వాత 30 నుంచి 35 రోజులు, అంటే పంట మోకాలెత్తు వరకు వచ్చినప్పుడు ఇంకా తర్వాత 3వ తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత తడులన్నీ కూడా పూత దశలోని, పూత వచ్చిన 15 రోజులకి, తర్వాత గింజ పాలు పోసుకునే దశలోని, అలాగే గింజ గట్టిపడే దశలోని నీటి తళ్ళు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ముఖ్యంగా ఉదయం గనక మనకు లేవగానే ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే ఆ పంటకి నీటి ఆవశ్యకత ఉన్నదాన్ని గుర్తించి తప్పనిసరిగా నీటి తళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా రైతులు ఎరువుల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం గనక మొక్కజొన్న పంటలో సరిగ్గా చేసుకున్నట్లయితే ఆశించిన దిగుబడులు అనేవి, అంటే సుమారుగా ఖరీఫ్ సీజన్ లో 20 నుంచి 25 క్వింటాల దిగుబడి అనేది తప్పకుండా రైతులు సాధిస్తారు. ఎల్నినో ఈ సంవత్సరం ఎవరి నోట విన్నా అదే మాట. ఏదో కొద్ది రోజుల పాటు వర్షాభావం, వర్షాల మధ్య ఒరుపు ఎల్నినో ప్రభావంతో కొంత ఎక్కువగా ఉంటుంది అని అందరూ భావించారు. కానీ దాదాపు 50% పైగా వర్షపాత లోటుతో, సకాలంలో కురవని వర్షాలతో అది సూపర్ ఎల్నినోగా మారి వ్యవసాయ పరిస్థితులను మరింత కఠినతరంగా మారుస్తోంది. సూపర్ ఎల్నినో ప్రభావం రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంది, అధిగమించే మార్గాలేమిటి అన్న విషయాలను ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. సార్, ప్రస్తుతం కడప జిల్లాలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది, వర్షాభావ పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నాయి? కడప జిల్లాలో చూసుకున్నట్లయితే జూన్ మాసంలో 59.8 mm గాను మనకు ఓన్లీ 40 mm రావడం జరిగింది. అంటే దాదాపుగా 26% తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో మనకి 59.1 mm గాను ఓన్లీ 16.8 mm రావడం జరిగింది. అంటే దాదాపుగా 68% తక్కువ నమోదు కావడం జరిగింది. జూన్లో కొద్దిపాటికి వచ్చిన వర్షానికి వేరుశెనగ, మనకి మినుము ఇట్లాంటి పైర్లు, కంది, ఆమ్దము ఇటువంటి 4
పైర్లలో కూడా కొద్దిగా రైతులు సాగు చేసుకోవడం జరిగింది. సో వాటికి కూడా ఇప్పుడు మనకి జూలైలో కొద్దిగా 19 నుంచి 20 mm అక్కడక్కడ కొన్ని మండలాల్లో కురవడం జరిగిందనమాట. సో వాటి వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా ఈ పైర్లకి కొంచెం మేలుగానే ఉంటుంది, అవి కొంచెం బతకడానికి బాగానే ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాన్ని రైతులు ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వేరుశనగ వేసుకుంటే అది ఆల్మోస్ట్ మనకు 100 to 110 days పడుతుంది. కాబట్టి అంతవరకు మధ్యలో మనం ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మనకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా తక్కువ కాల పరిమితి ఉండేటువంటివి ప్లస్ వర్షం పైన ఎక్కువ డిపెండ్ కాకుండా ఉండేటువంటి పైర్లు, వాటిలో తక్కువ కాల పరిమితి ఉండే రకాలు వేసుకోవడమే చాలా జాగ్రత్తగా రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో అందులో అనుగుణంగా చూసుకుంటే మినుము చూసుకున్నట్టే TBG 104 కానీ, GBG 1 కానీ, LBG 687 కానీ, PU 31 అనే రకాలని సాగు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు తక్కువ కాల పరిమితి ఉండి బెట్టను కొద్దిగా తట్టుకుంటాయి అనమాట. అదేవిధంగా భూమిలో మనకి పప్పు జాతి మొక్కలు వేసుకోవడం వల్ల నత్రజని ఎక్కువగా వర్షం లేకుండా అవైలబిలిటీ కాకపోయినా కూడా మనకు అది మొక్కకి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా బెట్ట పరిస్థితులు కంటిన్యూస్గా మనకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటాయి. కాబట్టి పైపాటుగా మనం పిచికారీ కూడా చేసుకోవచ్చు. 319 అనేది 10 గ్రాములు 1 లీటర్ నీటికి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మనకు పోషకాలు మొక్కకు అందుతాయి. అదేవిధంగా తేమ కూడా భూమిలో వర్షం రాని పరిస్థితుల్లో కూడా తేమను కొంచెము తట్టుకొని ఆ మొక్కలు నిలబడి పైరు మనకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. పైరు పూత వచ్చిన తర్వాత కూడా 13-0-45 అనేది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని మనం పైరును కాపాడుకోవడానికి వీలుంటుంది. ఇది అన్ని రకాల పైర్లలో కూడా మనం చేసుకోవచ్చు. ఈవెన్ మనం వరిలో చూసుకున్నా కూడా వరిలో మనకి కాలువ కింద మనం ఫర్ ఎగ్జాంపుల్ కేసీ కెనాల్ బెట్లో ఈసారి నీళ్ళే రావు. సో అది పక్కన పెట్టుకుంటే బోర్ల కింద బావుల కింద వరి సాగు చేసుకున్నటువంటి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మన భూగర్భ గలాలు కూడా ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల లోపల ఉన్నటువంటి తేమ శాతం అంటే తగ్గిపోయి బోర్లలో కూడా నీళ్ళు ఇంకిపోయే ప్రమాదం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న నీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవడానికి కంటిన్యూస్గా, అంటే మనకు వెన్ను వచ్చేంత వరకు కంటిన్యూస్గా నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. పొలం నీళ్లు తీసేసి మళ్ళీ మనం నెరలు పోకముందుగా మళ్ళీ ఒకసారి నీళ్లు పెట్టుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీటి వినియోగం కొద్ది వరకు తగ్గి మళ్ళీ మనం రబీలో ఏదైనా పైరు సాగు చేసుకోవడానికి కూడా రైతులకు అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇటువంటి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితి ఎక్కువ ఉన్నప్పుడు మనకు వరిలో చూసుకున్నట్లయితే ఆకు నల్లి, అంటే ఇది బెట్ట పరిస్థితులు ఎక్కువ ఉన్నప్పుడు ఆకులు ఉన్నటువంటి రసాన్ని అంతా పీల్చేస్తూ తెల్లగా అయిపోతాయి ఆకులు. సో వీటిని నివారించుకోవడానికి కూడా మళ్ళీ మనం మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనం ఆల్టర్నేట్గా నీళ్లు ఇచ్చి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, లేదా పైపాటుగా 13-0-45 అనేది 10 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే పంట పైన ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణం కూడా కొద్దిగా చల్లదనం ఇచ్చి మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడి ఇచ్చేదానికి వీలుంటుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం అది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఐరన్ డెఫిషియన్సీ అనేది ప్రస్ఫుటంగా చాలా గ్రామాల్లో మనం గమనిస్తున్నాం. సో దాన్ని నివారించుకోవడానికి అన్నబేది ఫెర్రస్ సల్ఫేట్ అని దొరుకుతుంది, అది 5 గ్రాములు. దాంతోపాటు నిమ్మ ఉప్పు సిట్రిక్ యాసిడ్ అని దొరుకుతుంది, అది 0.5 గ్రాములు. ఈ రెండు కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోగలిగితే మనం తప్పకుండా ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా మనం నివారించుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతానికి కడప జిల్లాలో ఏ మండలాల్లో చాలా లోటు వర్షపాతం కొనసాగుతుంది, ఆ మండలాల్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో 40 మండలాలు చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా డెఫిసిటే ఉంది. కాకపోతే రేంజ్ అనమాట, కొన్ని చోట్ల 20%, 30%, కొన్ని చోట్ల 100% కూడా ఉన్నాయి. అట్లాంటి డెఫిసిట్ మండలాలు చూసుకున్నట్లయితే తొండూరు, సింహాద్రిపురము, పెద్దముడియము, ముద్దనూరు, వేముల, వేంపల్లి, కమలాపురము, విఎన్పల్లి, మళ్ళీ ఇటు సైడ్ వస్తే కలసపాడు, భీమటము, ఇట్లా డిఫరెంట్ మండల్స్లో కాసినాయన ఈ మండలాలంతా కూడా చాలా వరకు మోర్ దాన్ 50% కంటే ఎక్కువ వర్షపాతం తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైతు సోదరులందరూ కూడా తప్పకుండా ఏదో ఒక పైరు ఖరీఫ్లో సాగు చేసుకున్నట్లయితే వాళ్ళు రైతు అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటాడు. కాబట్టి ఈ మినుము, పెసర ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. కంది కూడా ఆల్మోస్ట్ ఆగస్టు 15 వరకు కంది, వేరుశెనగ అంటే మనం అందరికీ కూడా వేరుశెనగ వద్దనే చెప్తున్నాము, మిగతా పైర్లు పోవచ్చు అనమాట. సో కంది డెఫినెట్గా మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు కూడా కంది వెళ్ళొచ్చు, సెప్టెంబర్ 1వ తారీఖు వరకు సెప్టెంబర్ పోవచ్చు. ఆమ్దం కూడా అప్పటి వరకు పోవచ్చు అనమాట. అది దాటిన తర్వాత అయితే అట్లీస్ట్ ఉలవైనా పోవచ్చు. సరే, ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల
ఎంతకాలం వరకు ఈ వర్షాలు లోటు వర్షపాతం ఇది కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాతావరణ శాఖ నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నైరుతి ఋతుపవనాల పైన ఇప్పుడు ఎఫెక్ట్ బాగా పడింది, సౌత్ వెస్ట్ మాన్సూన్ పైన. మన జిల్లాలో చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి ఈశాన్య ఋతుపవనాలు చాలా బాగా వస్తాయి. చాలా బాగా వచ్చి మనకి రైతులందరూ కూడా శనగ కానీ జొన్న కానీ మిగతా పైర్లన్నీ కూడా చాలా బాగా సాగు చేసుకునే వాళ్ళు. డెఫినెట్గా దానిపైన కూడా ఎఫెక్ట్ ఉండనేది వాతావరణ నిపుణులు ఖచ్చితంగా చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితులు మనం ఏంటంటే ఖరీఫ్తో పాటు రబీలో కూడా పంటలు సాగు చేసుకునే దానికి ఉన్నటువంటి తేమను ఉన్నటువంటి మినిమం మాయిశ్చర్ అయినా సేవ్ చేసుకోవడానికి రైతులందరూ చేయాల్సి ఉంటుంది. శనగ వేసుకునే రైతులు కూడా రబీలో ఈ జీలుగా జనుము కానీ PMDS అంటున్నారు, అది కూడా వేసుకున్నట్లయితే కొద్దిగా మాయిశ్చర్ని కంట్రోల్ ఆరిపోకుండా పొలంలో ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు అనమాట. కేసీ కెనాల్ బెల్ట్లో అంతా కూడా మనము నీళ్లు రావు అనే విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది. మనకు పైన నిండలేదు కాబట్టి కిందికి రావు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆల్టర్నేట్గా వరికి బదులు జొన్న కానీ నువ్వులు మినుము ఇటువంటి పైర్లు వేసుకోవచ్చు. సమ్మర్ కాటన్ ఎక్కువ మన జిల్లాలో ఆల్మోస్ట్ 4000 హెక్టార్ల వరకు సమ్మర్ కాటన్ ఉంది. అంటే మార్చిలో వేసింటారు, ఇప్పుడు అంతా కూడా పూత మరియు పింద దశలో ఉంది. ఈ పచ్చదోమ డ్యామేజ్ అనేది చాలా ఉంది. సో దానికి నివారణకు గాను ఫిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలిపి దాంతోపాటు కూడా మళ్ళీ 13-0-40 పొటాషియం నైట్రేట్ అనేది 10 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులతో పాటు మనకు ప్రస్తుతం ఉన్న బెట్ట పరిస్థితి చల్లదనం వచ్చేదానికి కూడా ఒక 10 రోజుల వరకు ఈ పొటాషియం నైట్రేట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడున్న ఈ వాతావరణ పరిస్థితి ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్కు మంచిది కాదు కదా అనేది రైతులు చెప్తున్నారు సార్. ఖచ్చితంగా స్టాండింగ్ క్రాప్కి ఇట్లా బెట్ట పరిస్థితులు ఉంటే మనం ఇందాక అనుకున్నట్టే అది మంచిది కాదు. సో దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలనుకునేది గమనించుకున్నట్లయితే 2% యూరియా అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి యూరియా అయినా స్ప్రే చేసుకోవచ్చు. 319 పాలిఫీడ్ అని దొరుకుతుంది, అది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే సెలైన్ లాగా అనమాట. డైరెక్ట్ మొక్కల ఆకుల పైన పడి ఆకుల నుంచి ఆ పోషకాలు అబ్జర్వ్ చేసుకుంటుంది. పూత రానంత వరకు ఇది పోవచ్చు. వన్స్ పైరు పూతకు వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే పొటాషియం నైట్రేట్ లేదా 13-0-45 ఇది స్ప్రే చేసుకున్నట్లయితే 10 గ్రాములు 1 లీటర్ నీటికి డెఫినెట్గా తర్వాత ఆ పూత అంతా కూడా పిందలాగా మనం ఏ పైరులో అయినా కూడా అది దిగుబడి అట్లీస్ట్ మనకు మినిమం దిగుబడి అయినా వచ్చేదానికి వీలు ఉంటుంది. ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్చింగ్, ఇప్పుడు పైర్లు వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చెనిక్కాయ పొట్టు కావచ్చు లేదా మొక్కజొన్న పొట్టు పైన ఉన్నటువంటి ఆ కాయల పైన ఉన్నటువంటి తొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం భూమిలో అక్కడక్కడ పైన చల్లుకున్నట్లయితే తేమ అంతా కూడా పూర్తిగా ఆరిపోకుండా చేసుకోవడానికి వీలుంటుంది. సో దీంతో పాటు మళ్ళీ ఈ వర్షానికి సాగు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అంతర పంటలు వేసుకోవడం చాలా మంచిది. అంతర పంటలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పంట ఒకవేళ మనకి ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకొక పంట వల్ల ఖచ్చితంగా రైతుకి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు మినిమం వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ అయినా రావడానికి వీలుంటుంది. కాబట్టి అంతర పంటలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వేరుశెనగ కంది పోవచ్చు, నెక్స్ట్ వేరుశెనగ ఆముదం కూడా పోవచ్చు, లేదా కంది నాకు పెసర మినుము కూడా పోవచ్చు. ఆల్టర్నేట్గా ఏదో ఒకటి, ఇవి కూడా 7:1 నిష్పత్తిలో పోయినప్పుడు మనకు ఖచ్చితంగా బాగుంటుంది. కొర్ర కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టే కొర్ర కూడా మనకు బాగా పర్ఫామ్ చేస్తుంది. ప్లస్ మినుము, సో ఆ మినుములో కూడా మనకు రకాలు చూసుకున్నట్టయితే ఇందాక మనం చెప్పాము TBG 104 కానీ GBG 1 కానీ PU 31 కానీ VBN 8 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 70 నుంచి 80 రోజులు కాల పరిమితి ఉండేటివి. ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటికి వైరస్ అనేది కూడా ఎక్కువ అవుతుంది బెట్ట పరిస్థితి. దాంట్లో కూడా మనము ప్రతి మందులతో కూడా పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ 319 పూత రానంత వరకు స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా పూత వచ్చిన తర్వాత అయితే ఏ మందైనా మనం పిచికారీ చేసేటప్పుడు ఈ 13-0-45తో కలిపి చేసుకున్నట్లయితే మనకు చల్లదనం వస్తుంది. పురుగు మందు తొందరగా మొక్క లోపలికి వెళ్ళి ఆ పురుగుని నివారించుకోవడానికి కూడా వీలుంటుంది. ఆ పరిస్థితి కూడా మనం ఖచ్చితంగా గమనించవచ్చు. రైతులు ఏదైనా సలహాలు సందేహాల కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి? ఖచ్చితంగా మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. సో 9440972870 ఈ నెంబర్కి ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. ఒక వాట్సాప్లో మీకు ఈ పరిస్థితి ఉంది ఫోటో ఈ విధంగా పెట్టగలిగితే ఇంకా మీకు క్లారిటీగా డెఫినెట్గా సమాధానం మేము వెంటనే ఇచ్చేస్తాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలోని మెదక్ జిల్లా రైతులు అధికారుల సూచనలతో ఆయిల్ పామ్ సాగు చేశారు. 4 ఏళ్లు కావస్తుండటంతో గెలల కోత ప్రారంభించారు. తొలికాపు కావటంతో చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో తోటలను కలెక్టర్తో పాటు ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలం ఫలసాయాన్ని అందిస్తుందని, నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పాముకు మళ్లాలని సూచిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి గాను జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం నిర్దేశించినట్లు వివరించారు. సూరారం విలేజ్ శంకరంపేట మండలం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడనే మనకి జీకే సత్యనారాయణ రైతు వాళ్ళే 2023లో నాటిన ఆయిల్ పామ్కి ఈరోజు హార్వెస్టింగ్ అయింది. దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్లో కూరగాయలు కానీ వేరే పంట కూడా చేశారు. రిలీఫ్ ఫార్మ్ కంపెనీ తరఫు నుంచి ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఇక్కడే రైతుల నుంచి కలెక్ట్ చేసి వాళ్ళ ప్రొసెసింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కలెక్ట్ చేసి మనం సిద్దిపేటకి పంపిస్తున్నాము. సో దట్ అక్కడ మనకి ప్రొసెసింగ్ కూడా అయిపోతుంది. మనకి వరి కాకుండా వేరే పంటల గురించి ఆలోచిస్తే, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే రైతులకు కూడా నష్టం ఉండొద్దు, ప్లస్ వీళ్ళకి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో వరి సాగు చేసిన రైతులు సకాలంలో ఎరువులు అందడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎడగారు సీజన్కు సంబంధించి దాదాపు 2 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అధిక విస్తీర్ణంలో పంట వేశారు. అయితే ఈ ఏడాది ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా సక్రమంగా ఎరువులు అందడం లేదంటూ వాపోతున్నారు. పోయినసారి 1300కి ఇచ్చారు ఎరువు, ఈ డిఏపి 1400కి. 1500 యాప్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఆధార్ కార్డు నెంబర్ కొడితే మా బతుకులన్నీ మీ చేతిలో ఉంటాయి. దానికి యాప్ అనేది ఇది ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే, ఒడ్లు 5 నెలలు బండి చేస్తే ఆడ వాన చిన్న ముబ్బు వేస్తాలు 15 నెలలు నూడిలో 11,000కి ఇస్తావా, 10,000కి ఇస్తావా, 9,000కి ఇస్తావా అని మాట్లాడుతారు. ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. పిండి కట్టలు మనకి అందుబాటులో ఇవ్వట్లేదు సరిగ్గా. గవర్నమెంట్ రేట్లు ఎక్కువ పెట్టేసింది. ఏ కట్ట ఎత్తుకున్నా కానీ 2,000 రూపాయల పైనే తీసుకుంటున్నారు. మనం ముందుగా వేయాల్సి ఉంటే వాళ్ళు ఎనర్జీకి కట్టలు ఇస్తున్నారు. ఆ యాప్ కూడా సరిగ్గా లేదన్న. అదే యూరియా వచ్చేసి గతంలో 260 ఉండింది, ఇప్పుడు 320 తీసుకుంటున్నారు. డిఏపి వచ్చేసి 1200 ఉంటే 1500 దాకా తీసుకుంటున్నారు. 20కి 2,100, 316 2,100 తీసుకుంటున్నారు. పురుగు మందుల పరిస్థితి అవి కూడా ఇంకా బాగా పెరిగిపోయినాయి. గత ఏడాది కంటే యూరియా, డిఏపి ధరలు పెరగడంతో ఎరువుల కొనుగోలు భారంగా మారిందంటూ ఆందోళన చెందుతున్నారు. సకాలంలో ఎరువులు అందక బయట మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఎరువుల పరిస్థితి అయితే దారుణంగానే ఉంది. ఎకరాకి 30 కేజీలు ఇస్తానని చెప్తున్నారు. అది కూడా 3 ఇడతలంట. ఆ 3 ఇడతల్లో కూడా 17 రోజులకి వాళ్ళు ఇచ్చే పిండి కూడా మనకు సాలదు. రేట్లు చూస్తే మనం వేరే పిండి అన్న వేసుకున్నాము అనుకుంటే అది దారుణంగా ఉన్నాయి రేట్లు. మేము ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల కిందట, 3 సంవత్సరాల కిందట కొన్న రేట్కి ఇప్పటికి 2,000, 1,500 కాడి నుంచి 2,000 పెరిగి ఉన్నాయి. ఆ విధంలో ఇప్పుడు ఖర్చులు లెక్కేసుకుంటే మగతాకాయలుగా చేయలేం. 40,000 అవుతుంది. ఇంతకుముందు 20,000, 25 కాడి నుంచి ఇప్పుడు 40,000 అవుతుంది. ఇప్పుడు ఖర్చు 40,000 అయినా ఇప్పుడు మగతాలు ఇచ్చి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. 400 అంట యూరియా కట్ట ఆటిస్తున్నారు. అవి కూడా అది వాళ్ళకి ఇస్తున్నారు, బయట వాళ్ళకి ఇట్లా ధరలు పెరిగిపోయినాయి. మేమేం చేసామంటున్నా, పురుగు మందు కూడా రేట్లా ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం యూరియా కట్టలు దొరక్క. ఇప్పుడు దుక్కుపిండి అన్నారు, 20 అన్నారు. 20 పోయినసారి 1,400, 1,300 అమ్మితే ఈరోజు 1,850. ఈ డిఏపి అనేది సబ్సిడీలో అసలు ఇవ్వటం లేదు. 3,16, 3,19, అవి 2,100 అట్లా పెరిగిపోయినాయి. అవి పోయిన సంవత్సరం వచ్చి 1,400, 1,500 అమ్మినారు. యాప్లో పేరు లెక్కాల ఇవ్వాలంటున్నారు. మరి అప్పుడు పరిస్థితి ఏంది, అవి ఎక్కటంలే. ఎరువుల వల్ల ఇబ్బంది ఏంటంటే ఈగుంటే పైర్లు చూడు ఎట్టున్నాయో. ఆ పైరు యూరియా లేకపోయా, అవి ఏమంటే మళ్ళీ ఎర్ర రంగు వచ్చేస్తే మైట్స్ పడిపోయా, ఆ మందులు కొడితే పైరుని జాగిపోతుండే. మళ్ళీ అదేమనంటే నేము యూరియా వాడుకోండి అంటారు. రైతు పండించిన పంటలకు ఏటికేటికి గిట్టుబాటు ధరలు తగ్గుతూ ఉంటే ఉత్పాదకాల ధరల్లో మాత్రం నియంత్రణ లేదంటూ రైతులు వాపోతున్నారు. ధరల నిర్ణయాధికారం రైతులకు ఉంటేనే సాగు మిగులుబాటు అవుతుందంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.